ఓటీటీలో పోనీ రెవెన్యూ షేర్కి వెళ్ళాం, అక్కడ పరిస్థితి ఏంటి? అందరూ పోనీ ఓటీటీలో చూస్తున్నారు, అందరికీ సబ్స్క్రిప్షన్ ఉంటుందా? ఏ సో కాల్ మన ఏంటది వాటి కాల్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ ఓటీటీలోకి వెళ్తుంది, ఏదో దాంట్లోకి వెళ్తుంది, ఆహా కానీ ఈటీవీ విన్ కానీ. అందరూ పోనీ దాంట్లో చూస్తున్నారా ఆడియన్స్? ఎక్కడ చూస్తున్నారు? ఉన్నవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? ఐడియా ఐబొమ్మలో చూస్తున్నారు. ఐబొమ్ ఈస్ ద అనదర్ కల్ప్రిట్. ప్రతి ఒక్కరు ఐబొమ్లోనే చూస్తారు, ఇంక్లూడింగ్ నాట్ టు సే సారీ టు సే అబౌట్ దిస్, మన సినిమా వాళ్ళు కూడా ఐబొమ్లోనే చూస్తారు. ఓ మై గాడ్, ఎందుకండి సినిమా వాళ్ళకి మాకు ప్రెషర్ వేస్తున్నారు, మేము వెళ్తున్నాం. మీకు సినిమాలు అంటే మీరు ఒక్కరే కాదండి, హ్యూజ్ ఏదైతే ఉందో ఐబొమ్ను బ్యాన్ చేయాలి. నాకు తెలిసి బ్యాన్ అయినట్టుందా? నో, ఓకే, నేనేమో టెక్కిగా నాకు తెలుసు అన్ని. దాన్ని బ్యాన్ ఎలా బ్యాన్ చేయాలి కూడా నాకు తెలుసు, కానీ ఎందుకు చేయట్లేదు? దుబాయ్లో మీకు పాన్ సైట్స్ ఆర్ బ్యాండ్. ఒకవేళ ఏమన్నా ఐపీ ఏమంటారు ప్రాక్సీ చేసి లేదంటే వేరే ఐపీ తీసుకుని పెడితే ట్రిగ్గర్ అయితే అన్వైలబుల్ వారెంట్ పాన్ చూస్తాయి పాన్ సైట్స్ దుబాయ్లో. వాట్సాప్ వీడియో కాల్ లేదు. వాళ్ళ గవర్నమెంట్ పాలసీ అది. వెన్ గవర్నమెంట్ పాలసీ ఇస్ దేర్ ఇన్ వన్ పర్టికులర్ కంట్రీ, వై కాంట్ బి ఇంప్లిమెంట్ ఇన్ అవర్ కంట్రీ? థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉన్నాయి ఇవన్నీ చేయడానికి, రిమూవ్ చేయడానికి. సింపుల్ ఒక కీవర్డ్ యూస్ చేసి పలానా సినిమా, పలానా ఏబిసిడి సినిమా, ఇది ఎక్కడ వేరే వెబ్సైట్లో ట్రిగ్గర్ అని ఆటోమేటిక్గా వెబ్సైట్ బ్యాన్ చేయొచ్చు. జియో డౌన్ అని చెప్పి ఒక లీగల్ ఇది ఉంది, ఒక ఐపీసీ సెక్షన్ కోడ్ ఉంది. కోర్టులో ఫైల్ చేస్తే ఇమీడియట్ గా ఐపీ అడ్రస్ లేపేస్తారు. ఇదంతా ఉంది పాసిబిలిటీ. తెలియకుండా ఒక యుద్ధాన్ని చేస్తున్నారు మీరు. చేయాలంటే యుద్ధాన్ని అని కాదని, ఎందుకంటే బికాస్ ఐ నో ద ఫ్యాక్ట్స్. నాకు అన్ని డొమైన్స్ లో నేను వర్క్ చేశాను కాబట్టి అవి చేస్తే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. మీరు అన్నారు చూసారు అంతే, టాపిక్ రైస్ చేసారు అంతే, అంటే డోంట్ మైండ్, మనం డీటెయిల్ గా వెళ్తున్నాం డిస్కషన్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఇస్, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను అంతే. నా క్వశ్చన్ ఒకటే, కేరళ గవర్నమెంట్ ఫాలో అవుతున్నారు, మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? కేరళలో కూడా జర్నలిస్ట్ ముందు ఇదే మాట్లాడుతుంటారు కదా, అంటే మీడియా రాసే వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ అని చెప్పని. ఇప్పుడు ఆ లా ఫాలో అవుతాం, పొరపాటున ఎవరన్నా రాస్తే ఇమీడియట్ గా జైల్లో ఉంటాడు. అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు వాళ్ళు. 2 days 48 hours, దాన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. చూడండి మీరు బ్రౌజ్ చేసి చూడండి, మీరు బ్రౌజ్ చేసి, అంటే నేను చెప్పింది రైట్ రాంగ్ మీకు బ్రౌజ్ చేసి చూడండి మీరు, అయిపోయింది. ఇదే సేమ్ థింగ్ ఈ ఐబొమ్మ కాకుండా మూవీ రూల్స్ అని ఉన్నాయి, అది బ్యాండ్ అనుకుంటా కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఒక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. అంటే నేను ఈ కామర్స్ ఇవన్నీ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఎక్స్టెన్షన్ ఉంటాయి చూసారా, అవి విపరీతంగా కొనేస్తారు. ఒకటి బ్యాన్ చేస్తే ఇమీడియట్గా ఇంకో దాంట్లో అప్లోడ్ చేస్తారు. అండ్ అదంతా ఆపరేట్ చేసేది ఇండియాలో ఆపరేషన్ అవ్వట్ల, బయట అవుట్ ఆఫ్ హాంకాంగ్, సింగపూర్లో జరుగుతుంటాయి. బట్ అట్లీస్ట్ ఇక్కడ టెలికాస్ట్, ఇక్కడ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐపీఎస్ని బ్లాక్ చేసేవచ్చు. మూవీ రూల్స్ ఉన్నాయి. మూవీ రూల్స్ అట్లీస్ట్ ఏంటంటే క్వాలిటీ బాగోదు. వీళ్ళంతా మూవీ రూల్స్ అంతా ఏం చేస్తారంటే థియేటర్స్లో ఏదైతే రికార్డింగ్ ఉంటుందో అప్పట్లో ట్రై చేశారు, థియేటర్లో పొరపాటు కూడా కెమెరా ఉంటే మీ మీద ఇంప్రిజ్మెంట్ చేస్తాం, చేయలేదని చెప్పారు. థియేటర్లో రికార్డింగ్ చేయట్లా, ఎందుకంటే ర్యాండమ్ గా చెకింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నారు. ఆ కాపీని తీసుకెళ్లి మూవీ రీల్స్ పెట్టుకుంటున్నాడు. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీలో మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, స్ట్రీమింగ్ అవుతుంది ఎప్పుడు? ఐ థింక్ 50 days తర్వాత. నాట్ వాట్ ఎవర్ డ్యూరేషన్. ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, వారం రోజులనే చేసేస్తున్నారంటే కలెక్షన్స్ డబ్బులు రికార్డ్. నేనైతే వీక్ అవుతుంది, థర్స్డే midnight 12 o'clock స్ట్రీమ్ అవుతుంది. మార్నింగ్ లేచి మీరు ఫ్రైడే మార్నింగ్ చూడండి, థర్స్డే ఎర్లీ అవర్స్, అంటే వెడ్నెస్డే నైటే స్ట్రీమింగ్ అవుతుంది. మనం ఫ్రైడే రిలీజ్ కదా ఇది థియేటర్, ఓటీటీలో అయితే మనకు థర్స్డే ఎర్లీ అవర్, అంటే వెడ్నెస్డే లేట్ నైట్ 12 o'clock అయితే మీరు థర్స్డే మార్నింగ్ చూస్తే ఐబొమ్లో ఉంటుంది, అది యాజ్ ఇట్ ఈస్ డిటో కాపీ ఉంటుంది. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయాలి? సో బ్యాన్ చేయాలి దాన్ని. దెర్ ఆర్ వేస్. నేను అది ప్రపోజల్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసిన ఎలాగే ఏంటన్నది అది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు ఒక సినిమా ఏంటంటే, సినిమా బడ్జెట్ని బట్టి ఒక స్లాబ్ పెట్టాలి ప్రైజెస్. ఇప్పుడు పెద్ద హ్యూజ్ బడ్జెట్స్ అవుతాయి, 500 కోట్ల బడ్జెట్, డెఫినెట్లీ వాళ్ళకి రికవరీ కావాలి కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రేట్లు పెంచుకుంటున్నారు. అదే ఫ్లేవర్ ఒక 150 రూపాయల సినిమా, 150 లేదండి ఇప్పుడు, అది ఇట్స్ అ పాస్ట్. ఒక మల్టీప్లెక్స్లో 150 అనేది ఇప్పుడు ఉండట్లేదు, మినిమం 200 అయిపోయింది. దాంట్లో కూడా మీకు 200 టికెట్ అయితే ఒక ఫ్యామిలీ వెళ్ళారు అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు వెళ్తే సినిమాకి మినిమం 2000 తక్కువ అవ్వట్లా. సగం సినిమా టికెట్ రేట్కి అయితే సగం సినిమా ఏంటది ఆ పాప్కార్న్ కోకే అవుతుంది. అది మార్చలేరా? మీకు గవర్నమెంట్ రూల్ ఏంటో తెలుసా, దే కెన్ క్యారీ దేర్ ఫుడ్, ఎవ్రీ సిటిజన్ కెన్ క్యారీ దేర్ ఓన్ ఫుడ్, అది గవర్నమెంట్ రూల్ అది. కానీ థియేటర్స్ ఫాలో అవ్వరు. ఇప్పుడు నా మీద అందరికీ ఇలా మాట్లాడినందుకు ఇదిగా ఉండొచ్చు, బట్ నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఎవ్రీ ఆడియన్ హ్యాస్ అ రైట్ టు టేక్ హిస్ ఓన్ ఫుడ్, ఎవరు ఆపడానికి లేదు. వాటర్ తీసుకెళ్ళొచ్చు, వీళ్ళు స్ట్రేంజర్ వాటర్ కూడా ఆపేస్తున్నారు. వీళ్ళు పిల్లలు ఉన్నారు బాబు, మెడిసిన్ వాళ్ళకి వాటర్ అంటే అప్పుడు అలౌ చేస్తుంది. దెర్ ఆర్ సమ్ థియేటర్స్ వాటర్ కూడా అలౌ చేయట్లేదు.
వాటర్ కూడా ఒక 40 రూపాయలు పెట్టుకొని కొనాలి ఒక కిన్లీ బాటిల్. ఓ అండ్ కోక్, ఇట్స్ పాప్కార్న్ అ స్ట్రేంజ్ థింగ్. వాటర్ బాటిల్ ఎక్కడ అంటే లైక్ మేము వెళ్తున్న థియేటర్స్కి అయితే ఇక్కడ ఇట్స్ ఆపరు. హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్, బట్ ఇది ఎక్కడ ఇట్స్ హ్యాపెనింగ్ చెప్తాను కదా. లేదు. ఐ ఫేస్డ్ ఇట్. ఓకే. ఇట్స్ ఓకే. హ్యాపెనింగ్. అంటే దేర్ ఇస్ మీకు ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేనప్పుడు ఏ థియేటర్కి వాళ్ళు చేసుకుంటారు. ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీకి ఒక మానిటరింగ్ ఉంటుంది, మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. కొన్ని థియేటర్స్ ఏం చేస్తారంటే ఇంటర్వెల్ అంటే ఫస్ట్ హాఫ్ వరకు రన్ చేస్తారు, తర్వాత సెకండ్ హాఫ్లో ఏసీ ఆపేస్తారు. ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్ రైట్. అవుతుంది. అవుతుంది. అదేమవుద్దంటే వాళ్ళు పవర్ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి ఆ సినిమా మూడ్లో ఉంటారు కాబట్టి ఎవరికి అంత ఇంపాక్ట్ తెలియదు. అట్లీస్ట్ తగ్గిస్తారు, వాడు పవర్ కన్జంప్షన్ వస్తే తగ్గిస్తాడు. అందుకు అదేదో కంప్లైంట్ వెళ్ళిందని అది ఇన్స్పెక్షన్ చేశారు, 2-3 థియేటర్స్ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. సో రెగ్యులేషన్స్ ఉండాలి ఇప్పుడు. ఈ ఫుడ్ ఓకే. రిలేషన్స్ ఇవన్నీ పెడితే అండ్ స్లాబ్ ఉన్నది అనుకోండి, ఓకే సపోజ్ చిన్న సినిమా ఒక చిన్న సినిమా బడ్జెట్ ఉంది అనుకోండి, ఆ బడ్జెట్ సంబంధించి టికెట్ తక్కువ చేయండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఈ రివ్యూస్, ఈ టికెట్స్ విషయాలు కాసేపు పక్కన పెడితే ఎక్కడో వినిపిస్తోంది ఈ మాట. ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో ఏంటి అంటే లైక్ ఉంటుందా లేదా అంటే బికాస్ యు ఆర్ రిసర్చింగ్ అ లాట్, చాలా విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ ఏంటి. మీ ఒపీనియన్ ఏంటి? నాకు అస్సలు అంటే వింటున్నది ఎంతవరకు నిజం కాదు అన్నది నాకు అంతగా తెలియదు. కంప్లీట్గా షిఫ్ట్ అంటే ఇప్పుడు చెన్నై నుంచి మనకి హైదరాబాద్ వచ్చినట్టు అంటే నా పర్సనల్ ఎజంప్షన్ అండ్ గెస్ అంతే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అది నాట్ ప్రాక్టికల్, ఓకే. బట్ సమ్ పర్సంటేజ్ షూటింగ్స్ పెరుగుతాయి ఇక్కడ ఏపీలో పక్కా. ఓకే. ఎందుకంటే దెర్ ఆర్ ప్లాన్స్ వైజాగ్లోను, రాజమండ్రిలోను, దెర్ ఆర్ ప్లాన్స్ దట్ ఏంటంటే లైక్ ఒక హబ్స్, మూవీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కానీ ఒక సినిమా హబ్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ప్లాన్ ఉంది ఆల్రెడీ. ఓకే. మీకు లాస్ట్ టైం కూడా లైక్ మనకు న్యూస్ వచ్చింది ఏంటది, సినిమా ఇండస్ట్రీకి కొద్దిగా ప్రామినెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్లీ మన మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి టీడీపీ గవర్నమెంట్ రావడం వల్ల, టీడీపీ గవర్నమెంట్ అనేది ఎక్కువ టువర్డ్స్ మోర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీకి క్లోజ్లీగా ఉండేవారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో సినిమా ఇండస్ట్రీకి కొద్దిగా ప్రామినెన్స్ ఇస్తూ కొద్దిగా షూటింగ్ షిఫ్ట్ చేయడానికి అయితే మాత్రం అవకాశాలు ఉన్నాయి. అవకాశం, దే హ్యావ్ దర్ ఓన్ ప్లాన్స్ నాకు తెలిసిన వరకు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ సెటప్ చేద్దామని ఐడియాలో ఉన్నారు, ఒక చిన్న చిన్న సైజ్ స్టూడియోస్. వావ్. అండ్ మనకి ఇక్కడ చిత్రపురి కాలనీ ఎలా ఉంది, తర్వాత కృష్ణానగర్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో ఒక యూనిట్స్కి అంటే లైక్ ఒక సినిమా క్రూకి ఎస్టాబ్లిష్ అంటే లైక్ ఒక టాప్ లెవెల్ వీళ్ళందరికీ ఏంటంటే ఒక అకామిడేషన్ కూడా ప్లాన్ చేస్తుందని చెప్పి తెలిసింది. ఇట్ మైట్ హ్యాపెన్, అంటే వెంటనే ఓవర్నైట్ అయిపోదు, ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ అట్లీస్ట్ అంటే ఒకటే అండి, ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడ రావడానికి ఎంతో కష్టపడ్డారో అప్పుడున్న వాళ్ళు మనకు తెలియదేం కాదు. అవును. సో అలాగే ఇక్కడ సేమ్ తెలుగు రాష్ట్రం అన్న ఒక కల్చర్కి, ఒక హ్యాబిట్కి, ఇప్పుడు బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, మా నేటివ్ ప్లేస్, బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడే. ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయాం వచ్చి, జాబ్ రిలేటెడ్ సినిమా రిలేటెడ్ అని. మధ్యలో వెళ్ళినా ఏంటంటే ఈ క్లైమేట్కి అలవాటు పడిపోయి అక్కడ మనం ఎక్కువ రోజులు ఉండలేం. సో పర్మనెంట్ షిఫ్ట్ అవ్వకపోవచ్చు కానీ డెఫినెట్లీ షూటింగ్స్ అయితే కంపల్సరీ పెరుగుతాయండి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సిడెంట్లీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఎలాగని ఇప్పుడు వెరీ రీసెంట్లీ ఇక్కడ కూడా మనకి ఐఎఫ్ఎక్స్ అని చెప్పి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఓకే. ఇంతకుముందు మన నవదీప్ గారు సీ స్పేస్ పెట్టారు కదా, సిమిలర్గా అలాగే ఐఎఫ్ఎక్స్ అని చెప్పి ఇన్సిడెంట్లీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. యా, సో మరి అందుకే ఇవన్నీ తెలిసేవి, అందుకే